గ్రామాల స్వరూపాలను మార్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నడుం బిగించింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల సంక్షిప్త ప్రణాళికను రూపొందించి దాన్ని వెబ్సైట్లో పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్లో నిశ్చితం చేయనున్నారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని అక్కడ సమగ్ర ఆ గ్రామానికి సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేసి దాన్ని పంచాయతీరాజ్ వెబ్సైట్లో నిశ్చితం చేస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఇక్కడ హరియాతండ రఘునాథపాలెం మండలంలోని ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఉన్న హరియాతండలో ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని అక్కడ ఉన్న అన్ని శాఖల సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు. రానున్న రోజుల్లో ఇది 31 జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని నిశ్చితం చేసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. మనకి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధనసరి అనసూయ సీతక్కతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరులు గత 2 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. హరియాతండ ఇప్పటికే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉన్న హరియాతండ ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ సమగ్ర సమాచారాన్ని రూపొందించి వెబ్సైట్లో దాన్ని నిక్షిప్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు దాన్ని ఆవిష్కరించారు. అయితే రాబోయే రోజుల్లో 31 జిల్లాల్లో ఉన్న గ్రామాల్లో సైతం ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు. సమగ్ర ప్రణాళికలో భాగంగా ఆ గ్రామాల సరిహద్దులు భౌగోళిక స్వరూపంతో పాటు అక్కడ ఉన్న వనరులు ఏమిటి అనే దాని మీద మొత్తం అన్నింటినీ సమగ్రంగా అన్ని శాఖలకు సంబంధించి పర్యాటక శాఖ సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసి ముందుకెళ్ళనున్నారు. మొదటి దశలో సమాచారం నిక్షిప్తం చేయడం, రెండవ దశలో అక్కడ ఉన్న గ్రామాలకు సంబంధించిన వనరులు ఏంటి, ఆ వనరులను బట్టి అక్కడ అభివృద్ధి ఎలా చేయాలి, ఏదైతే చేస్తే అక్కడ ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందన్న దాని మీద దీన్ని నిక్షిప్తం చేయనున్నారు. అదేవిధంగా రెండో దశలో చేసిన ప్రణాళికలో భాగంగా ఆ పనులు ఎంతవరకు వచ్చాయి, ఆ పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి, ఆ పనుల పురోగతి ఏంటి అనేది 3వ దశలో చేయనున్నారు. అంటే ఇట్లా 3 రకాలుగా మొదటి దశలో అక్కడ సరిహద్దులను గుర్తించడం, భౌగోళిక స్వరూపాన్ని గుర్తించడంతో పాటు రెండో దశలో అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, మూడో దశలో అభివృద్ధి ప్రణాళిక పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది పూర్తిగా తెలుసుకోవడంతో ముగుస్తుంది. అయితే మొత్తానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఇది అన్ని గ్రామాల్లో ఇది విస్తరించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్లో వీటిని నిశ్చితం చేసి అభివృద్ధికి ప్రణాళికలు రచించి అభివృద్ధికి బాటలు వేయనున్నారు. రానున్న రోజుల్లో గ్రామాల స్వరూపమే మారిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.